రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే. మీ ఎల్గోలు నడుస్తాము. అందరు బాగున్నారా? పొద్దంతా పనులు చేసుకొని మీరందరి ఇంటికి వచ్చిందా? మరి మీ అందరికీ నేను ఒక కొత్త ముచ్చట చెప్పుదామని శురు చేసిన. ఏంటిది అది అంటున్నారా? మరి పాత పంటల జాతర శురువైంది. మీకు పాత పంటల జాతర అంటే పాత పంటల జాతర అని అంటే ఊర్లల్లో రకరకాల మా దగ్గర ఉన్న రకరకాల విత్తనాలను ఊర్లలోకి తీసుకుపోయి వాళ్ళందరికీ పరిచయం చేయడము, వాళ్ళందరితో సంవత్సరానికి ఒకసారి కల్చర్లు కానీ పాత పంటలు కానీ అట్లాంటివన్నీ ముంగిపోతున్నాయి. కాబట్టి మా చిన్న తరాలకు ఉండకపోవచ్చు అన్నట్లు దీన్ని పెద్దవాళ్ళు పరిచయం చేస్తారు అన్నమాట. కోడంల వాళ్ళకు జరుగుతుంది. అందుకే ఈ చిరుధాన్యాలు కనుమరుగైపోకుండా ఇప్పటికీ జహీర ప్రాంతంలో అందరు చిరుధాన్యాలు పండిస్తూ మంచి పంటలతో మంచి ఆరోగ్యంగా ఉన్నారని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఒక సంప్రదాయం పండగ అంటే ఏదైతే మనకు కనుమరుగైపోతున్నదో అవన్నీ ఈ జాతరలో కనబడతాయి. వాళ్ళందరూ అప్పటి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి ఈ జాతర అనేది వాళ్ళ ఊరికి, వాళ్ళ కేరికి, వాళ్ళ ఇళ్ళ ముట్టుకెళ్ళి అట్లా జరుపుకుంటారు. ఆటపాటలు కానీ అలాంటివన్నీ ఇప్పటి పిల్లలకు తెలియదు కనుక చూపించాలి, చెప్పాలి, నేర్పించడం పాత పంటలు. ఏ గుళ్ళగానికి సంబంధించి ఏ మతానికి సంబంధించిన జాతర ఇది కాదన్నమాట. వ్యవసాయదారులకు సంబంధించిన జాతర, మహిళా రైతులకు సంబంధించిన జాతర. ఫిబ్రవరి 13వ తారీఖు మాస్నూరులో ఎప్పట్లోనే ముగుస్తుంది.